గ్యాస్ రాదని కరెంట్ పొయ్యి మీద వండుతుంది. హలో గేస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ ఫారమ్లు లెక్కింది పోయేదైతే గీడెందుకు వస్తున్నాము అమ్మ? అక్కడ వాన కొడుతుంది, వర్షం వస్తుందా, నీళ్ళు ఏదో వస్తుంది విద్య. మరి ఆడ పోయి వండుకోరా? ఏం వండుకుంటా ఏం వండుకోం, పిల్లలు వస్తాం. అన్నం కూడా వండినావా? ఇక అది సంగతి. మేము ఈరోజైతే చెట్ల కిందకైతే వెళ్తున్నాము. ఇక కూరనైతే కుక్కర్లో వేశారు. చెట్ల కిందకైతే అన్ని ప్రిపేర్ అయ్యాయి. ఎందుకు వండుతున్నావమ్మ? గ్యాస్ రాదట కదా, పాడట గ్యాస్ రాదని కరెంట్ పొయ్యి మీద వండుతుంది. మా డాడీ అయితే ఆఫీస్ పోయినట్టు రెడీ అవుతుంది, చెట్ల కిందకి పోయేది. ఇక అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే మా ట్రాక్టర్లో పెట్టి చెట్ల కిందకి అయితే బయలుదేరినాము. మా మమ్మీని మా డాడీ అందరు చెట్ల కిందకి వెళ్తుర్రు. నేను మాత్రం మా మామ బండి మీద చికెన్ సెంటర్కి వెళ్ళిన. ఈరోజు చెట్ల కిందకి అందరూ వెళ్తున్నారని చికెన్ సెంటర్ అయినా 50 రూపాయలు ఎక్కువ పెంచాడు. ఏం చేస్తాం తీసుకొని అయితే మళ్ళీ మేమైతే మా బావి దగ్గరికి అయితే స్టార్ట్ అయినాము. అక్కడ పోయేలోపు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా మమ్మీ అన్నీ స్టార్ట్ చేస్తారు. అన్నం కూర అయితే ఇంటి దగ్గర వండుకొచ్చారు, కానీ ఒక చికెన్ మాత్రం ఇక్కడ వండారు. ఇంటి దగ్గర వండింది మటన్. ఈయన ఎంతలోపు అయితే మేకప్ పిల్లలతో ఆట ఆడుకున్నాను. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ పొయ్యి పెట్టి పూజ చేసి కూర అయితే స్టార్ట్ చేస్తారు. చికెన్ అన్నీ కలిపి పొయ్యి మీద అయితే వేశారు. కానీ ఈ గాలి రావడంతో అసలు పొయ్యి అస్సలు అంటుకోవట్లేదు. అందుకే మా డాడీ రేకార్డు పెడుతున్నాడు. మా నాన్నమ్మ చికెన్ అయితే పొయ్యి మీద చికెన్ అయ్యేలోపు మేమైతే మా బావి పక్కకు ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్లోకి అయితే వెళ్దామని వెళ్ళాము. అంకుల్ అయితే అసలు గేట్లు ఓపెన్ చేయలేదు. మా డాడీ కాల్ చేయగానే గేట్ ఓపెన్ చేస్తాడు. ఈ లోపలికి వెళ్ళి చూస్తే స్విమ్మింగ్ పూల్, జారు బండలు, ఉయ్యాలలు అన్నీ చాలా బాగున్నాయి. యూజ్ చేసి తక్కువ, ఫోటోలు తీయింది ఎక్కువ. మా చెల్లకైతే స్విమ్మింగ్ రాదు, కానీ నేను అలా దూకుతా ఏ సైడ్ అంటే నేనైతే అందులోకి నూకేసి వచ్చిన. మా మమ్మీ అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళింది. ఆ పుట్ట దగ్గర మా మమ్మీకి ధైర్యం ఉండడానికి నేను కూడా మా మమ్మీకి తోడుగా వెళ్ళినాను. ఈ పుట్ట దగ్గర మా మమ్మీ అన్నం పెట్టి, అక్కడ గుడ్డు పెట్టి, ప్రసాదం అన్నీ పెట్టేసి దేవుని అయితే మొక్కుకుంది. ఇట్లా ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు. మా చెల్లకైతే శివచింతకాయ కూడా తెలియదు. దీన్ని శివచింతకాయ అని తింటుంది. నాయనమ్మ కోడి కాళ్ళని కూడా వదలవు నాయనమ్మ. చికెన్ కాళ్ళు ఎందుకు అనుకుంటున్నారా? మా అమ్మ, మా డాడీ ఇలా తినడానికి. ఇలా అందరు కూర్చొని తింటే చాలా బాగుంటుంది. మాకు తిన్న సరిపోక పక్క ఊరికి కూడా వెళ్ళి మంచూరియా మళ్ళీ తీసుకొని వచ్చినాము. మా చెల్లి నేను ఇద్దరమే స్కూటీ పైన వెళ్ళినాము. ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం. నేనైతే నైట్ అయితే బాక్స్ పెట్టుకుని డ్యాన్స్ చేసాము. మీరు కూడా